ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం ఎక్కడ చూసినా ధురంధర్ 2 ది రివెంజ్ పేరే వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మార్చి 19వ తేదీన ఉగాది ఈద్ సందర్భంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఫస్ట్ పార్ట్ సృష్టించిన సంచలనంతో ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక సినిమా విడుదలకు ముందే సరిహద్దులు దాటి పాకిస్తాన్ లో కూడా ఈ సినిమా మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. ధురంధర్ 2 ది రివెంజ్ ఇప్పటికే చలనచిత్ర ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటుంది. అడ్వాన్స్డ్ బుకింగ్స్ లోనే 130 కోట్ల రూపాయలు వసూలు చేయడం ఈ సినిమా ఎంత పెద్ద అంచనాలను దాటి చూస్తుందో స్పష్టంగా చెబుతోంది. ఈ చిత్రం సాధారణ క్రేజ్ అధిగమించి అంతర్జాతీయంగా కూడా ఫాలోయింగ్ ని సృష్టిస్తోంది. పక్కపక్కన ఉన్న దేశాలు, భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన భాషలు, ఇవన్నీ ధురంధర్ 2 క్రేజ్ కు అడ్డంకి కాకపోవడం అద్భుతమే. భారత్ పాక్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఎలా ఉన్నా భారతీయ సినిమాల పట్ల అక్కడి అభిమానం తగ్గలేదని ఈ చిత్రానికి వస్తున్న స్పందన నిరూపిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లోని కరాచీ నగరం ఒకప్పుడు గ్యాంగ్స్టర్లకు అడ్డగా ఉన్న లారీ ప్రాంతం నుండి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. పాక్ లోని ఇలాంటి చోట కూడా ఈ సినిమా ప్రభావం కనిపిస్తోంది. అక్కడి యువత రణవీర్ సింగ్ ను పవర్ హౌస్ అని కొనియాడుతూ సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం సినిమా ఫాలోయింగ్ మాత్రమే కాదు, ఇది ఒక సాంఘిక సాంస్కృతిక కణంగా మారినట్టు తెలుస్తోంది. ఒక నటుడు, ఒక కథ, ఒక విజువల్ అనుభవం, దేశాల మధ్య గీతల్ని, భాషల గోడలను దాటగల శక్తిని కలిగి ఉంటే అది నిజంగా ప్రత్యేకమైన సైన్సే. రణవీర్ సింగ్ ఇక్కడ కేవలం హీరోగా కాదు, స్పిరిట్ ఆఫ్ ది ఫ్యాన్ ను ప్రతిబింబించే గుర్తుగా నిలుస్తున్నాడు. ధురంధర్ 2 సినిమాను కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15,000 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. సుమారు 3 గంటల 55 నిమిషాల భారీ నిడివితో వస్తున్న ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో సుదీర్ఘమైన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. ముఖ్యంగా సినిమా చివరిలో వచ్చే 45 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం ఎక్కడ చూసినా ధురంధర్ 2 ది రివెంజ్ పేరే వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మార్చి 19వ తేదీన ఉగాది ఈద్ సందర్భంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఫస్ట్ పార్ట్ సృష్టించిన సంచలనంతో ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక సినిమా విడుదలకు ముందే సరిహద్దులు దాటి పాకిస్తాన్ లో కూడా ఈ సినిమా మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. ధురంధర్ 2 ది రివెంజ్ ఇప్పటికే చలనచిత్ర ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటుంది. అడ్వాన్స్డ్ బుకింగ్స్ లోనే 130 కోట్ల రూపాయలు వసూలు చేయడం ఈ సినిమా ఎంత పెద్ద అంచనాలను దాటి చూస్తుందో స్పష్టంగా చెబుతోంది. ఈ చిత్రం సాధారణ క్రేజ్ అధిగమించి అంతర్జాతీయంగా కూడా ఫాలోయింగ్ ని సృష్టిస్తోంది. పక్కపక్కన ఉన్న దేశాలు, భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన భాషలు, ఇవన్నీ ధురంధర్ 2 క్రేజ్ కు అడ్డంకి కాకపోవడం అద్భుతమే. భారత్ పాక్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఎలా ఉన్నా భారతీయ సినిమాల పట్ల అక్కడి అభిమానం తగ్గలేదని ఈ చిత్రానికి వస్తున్న స్పందన నిరూపిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లోని కరాచీ నగరం ఒకప్పుడు గ్యాంగ్స్టర్లకు అడ్డగా ఉన్న లారీ ప్రాంతం నుండి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. పాక్ లోని ఇలాంటి చోట కూడా ఈ సినిమా ప్రభావం కనిపిస్తోంది. అక్కడి యువత రణవీర్ సింగ్ ను పవర్ హౌస్ అని కొనియాడుతూ సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం సినిమా ఫాలోయింగ్ మాత్రమే కాదు, ఇది ఒక సాంఘిక సాంస్కృతిక కణంగా మారినట్టు తెలుస్తోంది. ఒక నటుడు, ఒక కథ, ఒక విజువల్ అనుభవం, దేశాల మధ్య గీతల్ని, భాషల గోడలను దాటగల శక్తిని కలిగి ఉంటే అది నిజంగా ప్రత్యేకమైన సైన్సే. రణవీర్ సింగ్ ఇక్కడ కేవలం హీరోగా కాదు, స్పిరిట్ ఆఫ్ ది ఫ్యాన్ ను ప్రతిబింబించే గుర్తుగా నిలుస్తున్నాడు. ధురంధర్ 2 సినిమాను కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15,000 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. సుమారు 3 గంటల 55 నిమిషాల భారీ నిడివితో వస్తున్న ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో సుదీర్ఘమైన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. ముఖ్యంగా సినిమా చివరిలో వచ్చే 45 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం ఎక్కడ చూసినా ధురంధర్ 2 ది రివెంజ్ పేరే వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మార్చి 19వ తేదీన ఉగాది ఈద్ సందర్భంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
ఫస్ట్ పార్ట్ సృష్టించిన సంచలనంతో ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక సినిమా విడుదలకు ముందే సరిహద్దులు దాటి పాకిస్తాన్ లో కూడా ఈ సినిమా మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. ధురంధర్ 2 ది రివెంజ్ ఇప్పటికే చలనచిత్ర ప్రేమికుల హృదయాలను గెలుచుకుంటుంది. అడ్వాన్స్డ్ బుకింగ్స్ లోనే 130 కోట్ల రూపాయలు వసూలు చేయటం ఈ సినిమా ఎంత పెద్ద అంచనాలను దాటి చూస్తుందో స్పష్టంగా చెబుతోంది. ఈ చిత్రం సాధారణ క్రేజ్ అధిగమించి అంతర్జాతీయంగా కూడా ఫాలోయింగ్ ని సృష్టిస్తోంది. పక్కపక్కన ఉన్న దేశాలు, భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన భాషలు, ఇవన్నీ ధురంధర్ 2 క్రేజ్ కు అడ్డంకి కాకపోవటం అద్భుతమే. భారత్ పాక్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఎలా ఉన్నా భారతీయ సినిమాల పట్ల అక్కడి అభిమానం తగ్గలేదని ఈ చిత్రానికి వస్తున్న స్పందన నిరూపిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లోని కరాచీ నగరం ఒకప్పుడు గ్యాంగ్స్టర్లకు అడ్డగా ఉన్న లారీ ప్రాంతం నుండి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. పాక్ లోని ఇలాంటి చోట కూడా ఈ సినిమా ప్రభావం కనిపిస్తోంది. అక్కడ యువత రణవీర్ సింగ్ ను పవర్ హౌస్ అని కొనియాడుతూ సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం సినిమా ఫాలోయింగ్ మాత్రమే కాదు, ఇది ఒక సాంఘిక సాంస్కృతిక కణంగా మారినట్టు తెలుస్తోంది. ఒక నటుడు, ఒక కథ, ఒక విజువల్ అనుభవం దేశాల మధ్య గీతల్ని, భాషల గోడలను దాటగల శక్తిని కలిగి ఉంటే అది నిజంగా ప్రత్యేకమైన సైన్సే. రణవీర్ సింగ్ ఇక్కడ కేవలం హీరోగా కాదు, స్పిరిట్ ఆఫ్ ది ఫ్యాన్ ను ప్రతిబింబించే గుర్తుగా నిలుస్తున్నాడు. ధురంధర్ 2 సినిమాను కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15,000 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. సుమారు 3 గంటల 55 నిమిషాల భారీ నిడివితో వస్తున్న ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో సుదీర్ఘమైన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. ముఖ్యంగా సినిమా చివరిలో వచ్చే 45 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.